వెల్కమ్ టు మన న్యూస్ వార్తలు చదువుతుంది మాధురి. సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం ఆర్వపల్లిలో రామచంద్ర మిషన్ హార్ట్ఫుల్నెస్ సంస్థల ఆధ్వర్యంలో 3 రోజుల పాటు జరగనున్న ఉచిత యోగా ధ్యానోత్సవాల్లో భాగంగా మొదటి రోజు సెషన్ సోమవారం ప్రారంభమైంది. కోదడ పట్టణానికి చెందిన రిటైర్డ్ లెక్చరర్ డాక్టర్ రామారావు, సూర్యాపేట రామచంద్ర మిషన్ మరియు హార్ట్ఫుల్నెస్ సంస్థ కోఆర్డినేటర్ ఎస్ గోవర్ధన్లు మాట్లాడుతూ, ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతతను, చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ప్రశిక్షకులు ముసునూరి రంగారావు, నూకల ఉపేందర్, శేఖర్, వెంకటయ్య, అభ్యాసిల మనుబోతుల వీరయ్య, వనం రమేష్, తడిపల్లి వెంకట్, మేకల సత్యనారాయణ, వెంకటరెడ్డి, దర్శనపు కృష్ణమూర్తి, చిరంజీవి, వేణు, సతీష్, సందీప్, జ్యోతి, రజని, ఉమా తదితరులు పాల్గొన్నారు. న్యూస్ కవరేజ్ మన న్యూస్ ఎండి కర్ణకుమార్. స్ట్రక్చర్ లో కూడా మార్పు అనేది నెమ్మదిగా వస్తూ ఉంటుంది. మనలో కేవలం జ్ఞానం అనేది తలకాయలో ఉన్నంత మాత్రం చేత దాని ప్రయోజనం ఏమీ లేదు. అది హృదయంలోకి దిగాలి, దిగి అది మన ప్రవర్తనగా మారాలి. ప్రవర్తనగా పరిణమించని ఏ విద్య అయినా, ప్రవర్తనగా మారని ఏ చదువు అయినా కూడా కేవలం ఒక బరువు మాత్రమే కానీ దానివల్ల ఏ ప్రయోజనం ఉండదు. అందువల్ల చూడండి, ఎంతో తెలివి కలిగిన, అద్భుతమైన వాక్చాతుర్యం కలిగిన ఈ లాయర్లు దొంగ కేసులు వాదిస్తూ ధనాన్ని కొరకు వాళ్ళ తలకాయలను అద్దెకిచ్చి బతుకుతూ ఉంటారు అన్నమాట. వాళ్ళ విద్య అనేది వృధాగా దుస్తుల కొరకు, దుర్మార్గుల కొరకే వాళ్ళు ఖర్చు పెడతా ఉంటారు వాళ్ళ తెలివితేట. అలానే అద్భుతంగా చదువుకున్న డాక్టర్లు చచ్చిన శవం కూడా బతుకుందని ఇంకా 2 లక్షలు చేయండి, మేము బతికిస్తాం, ఇంకో 50,000 కట్టండి, 60,000 కట్టండి, ఇవన్నీ మనం రోజు చూస్తూనే ఉన్నాం. మనం ఆశ్చర్యపోతాం, ఏమిటి మరి ఇంత విద్యావంతులైనారు. దాదాపుగా 1,00,000 మందికి రాని విద్య ఒకడికి వస్తేనే కానీ వాడు వైద్యుడు కాగలడు. అటువంటి వాళ్ళలో వీళ్ళు ఇలా తయారయ్యారు ఏమిటి అంటే అర్థం ఏమిటంటే వాళ్ళ విద్య కేవలం తలకు మాత్రమే పట్టింది. బాగా హృదయంలోకి హృదయంలోకి దిగే విద్యనే నిజమైన విద్య. లేకపోయినట్లయితే అవన్నీ కూడా పైపూతలుగానే ఉండిపోతాయి. అందువల్ల మనం లౌక్య విద్యలన్నీ కూడా ఏం చేస్తుంటాం అంటే కళ్ళు తెరిచి నేర్చుకుంటూ ఉంటాం. టైప్ చేయటం, కుట్టడం, లేకపోతే ఏదైనా సరే. ఇప్పుడు వీళ్ళు ఇలా పని చేస్తూ ఉన్నారు, చక్కగా జాబులు తయారు చేయటం, వరలు తయారు, ఇవన్నీ కూడా మన కళ్ళు తెరిచి చేస్తూ ఉండాలి, ఏ విద్య అయినా సరే. కానీ మనం తెలుసుకునే విద్య అంతర్గతమైన విద్య, అంతర్ముఖమైన విద్య. మన లోపలికి మనం చూసుకోవాలి. అందువల్ల కళ్ళు మూసుకోవాలి. అందువల్ల కళ్ళు మూసుకొని చేసే ఈ విద్యని ఏమంటారన్నమాట, ధ్యానము అని చెప్తా ఉంటారు. అయితే ఈ ధ్యానంలో కూడా అనేక రకాలు ఉన్నాయి. కొంతమంది ఇలా ఈ గ్రూపుడి మీద ధ్యానం చేసేవాళ్ళు ఉన్నారు. కొంతమంది నాసాగ్రం అంటే ముక్కు కొన మీద చేసేవాళ్ళు ఉన్నారు. తర్వాత కొంతమంది కంఠాన్ని చేసేవాళ్ళు ఉన్నారు. కొంతమంది తల పై భాగాన ఈ ప్రాంతం మీద చేసేవాళ్ళు ఉన్నారు. కొంతమంది నాభి పైన అంటే బొడ్డు పైన చేసేవాళ్ళు ఉన్నారు. ఇలా రకరకాల ధ్యాన పద్ధతులు అనేవి ఉన్నాయి. కొంతమంది సోహం సోహం అనుకుంటూ ధ్యానం చేస్తూ ఉంటారు. ఇలా ఎన్నో రకాల ధ్యానాలు ఉన్నాయి. కానీ అన్ని ధ్యానాలకు పరిమితులు ఉన్నాయి, అన్ని కలుస్తాయి. కానీ అవి పరమాత్మతోని యోగాన్ని మనకు కల్పిస్తాయా లేదా అనేది కొద్దిగా అనుమానాస్పదమైన విషయమే. దివ్య శక్తులు మనకు రావచ్చు, అద్భుతమైన దేహం అమరవచ్చు, లేకుంటే ఆకాశ గమనము, లేకపోతే వశీకరణ విద్యను, ఇంకా ఏవో ఇలాంటివి ప్రాప్తించవచ్చు. కానీ అది భగవత్ ప్రాప్తి అవుతుందా అంటే మాత్రం మనకు చెప్పలేదు. కనుక ఈ ధ్యానాలన్నిటికన్నా కూడా మా గురువులు అందించే ఈ ధ్యానంలో మీరు అడగవచ్చు, ఏంటయ్యా మరి మీ గురువు గారు అన్నారు, ఆయన మహానుభావుడు, ఆయన ఇచ్చిన ధ్యానంలో గొప్పతనం ఏమో, మేము ఎన్నో ధ్యానాలు చూస్తా ఉన్నాం అని అంటే, ఈ ధ్యానంలోని గొప్పతనం ఏమిటంటే మీరు మొదలుపెట్టిన ఆ క్షణం నుండే మన హృదయంలో కళ్ళు కట్టుకొని పోయిన మన సంస్కారాలన్నీ